టెక్ న్యూస్ ఎపిసోడ్ 1కి అందరికీ స్వాగతం. నా పేరు పవన్ సాయి, మీరు చూస్తున్నారు పవన్ టెక్ బస్. ఈ రోజు డేట్ వచ్చేటప్పటికి 17 ఫిబ్రవరి, టైం వచ్చేటప్పటికి 5 PM అయితే అవుతుంది. ఇప్పుడు పట్టుకున్న టెక్ న్యూస్ వచ్చేటప్పటికి ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అయితే ఈ నెల 25వ తారీఖున గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఈవెంట్లో శాంసంగ్ S26 సిరీస్ మరియు బడ్స్ 4 సిరీస్ అయితే లాంచ్ చేయబోతుంది. దీంట్లో వచ్చే S26 సిరీస్లో అల్ట్రా మోడల్లో వచ్చేటప్పటికి ప్రైవసీ స్క్రీన్ అయితే ఉండబోతుంది. మనం ఇన్నాళ్ళు చూసాం, ప్రైవసీ స్క్రీన్ గార్డ్ లేపించుకుంటాం మనం చాలామంది. మనం ఏదన్నా వాడేటప్పుడు అది పక్క వాళ్ళకి కనపడకుండా ఉంటుంది. అలాగే ఈ S26 అల్ట్రాలో అయితే ఇది ఇన్బిల్డ్గా రాబోతుంది. మనం ఏ స్క్రీన్ గార్డ్స్ వాడకుండానే మన డిస్ప్లే అయితే ప్రైవసీగా ఉంటుంది. ఎవరన్నా పక్క నుంచి చూస్తుంటే అంతవరకు బ్లాక్గా బ్లర్గా అయితే కనిపించే అవకాశం అయితే ఉంది. ఈ S26 సిరీస్లో మనం పూర్తి స్క్రీన్గా బ్లాంక్ చేసుకోవచ్చు, లేదంటే ఒక పర్టికులర్ ఏరియా నోటిఫికేషన్ సెన్సిటివ్ మ్యాటర్ ఉన్నంత వాటికి కూడా మనం అలా బ్లాక్గా చేసుకోవచ్చు. దీన్ని అయితే మనం మాన్యువల్గా అయినా లేదా ఆటోమేటిక్గా అయినా మన సెట్టింగ్స్లో అయితే సెట్ చేసుకోవచ్చు, లేదా మనకు నచ్చపోతే దీన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఆ పర్టికులర్ ఏరియా వాటికి ఎలా బ్లాక్ కావాలి అని వర్క్ అవుతుందంటే, ఈ ఫీచర్కి అయితే స్క్రీన్లో ఉన్న పిక్సెల్ బై పిక్సెల్ అయితే దీని కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఏరియా వాటికి ఆ పిక్సెల్స్ దాని కంట్రోల్లోకి తెచ్చుకొని దాని వాటికి బ్లాక్ అయితే చేయగలదు. అలాగే ఐస్ యూనివర్స్ చెప్తున్న సమాచారం బట్టి చూస్తే సేమ్ ఇదే ప్రైవసీ డిస్ప్లే టెక్నాలజీ అయితే 2029లో రాబోయే మ్యాక్బుక్స్లో కూడా అయితే యూజ్ చేయబోతున్నారు. ట్రిప్స్టర్ ఐస్ యూనివర్స్ ఇచ్చిన మరో సమాచారాన్ని బట్టి దీంట్లో కూడా 12 మెగాపిక్సెల్ కెమెరానే వాడబోతున్నారు. సేమ్ S25 అల్ట్రా సిరీస్లో కూడా మనం సేమ్ ఇదే కెమెరాని అయితే చూసాం. కాకపోతే ఈసారి వీళ్ళు శాంసంగ్ సెన్సార్ నుంచి సోనీ సెన్సార్కి అయితే షిఫ్ట్ అవుతున్నట్టు సమాచారం. అలాగే వీటితో పాటు లాంచ్ అయ్యే బడ్స్ 4 కూడా చూస్తే మనం వీటి రెండర్స్ అయితే లీక్ అయినాయి. బడ్స్ 4 అండ్ బడ్స్ 4 Pro అనే 2 మోడల్స్తో అయితే ఈ బడ్స్ అయితే రాబోతున్నాయి. ఈ రెండింటి కేసు కనుక చూస్తే టాప్ పార్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెంట్ కేసుతో అయితే రాబోతుంది. బడ్స్ 4 వచ్చేటప్పటికైతే సెమీ ఇనియర్ డిజైన్తో అయితే రాబోతుంది, కానీ వీటికి సిలికాన్ టిప్స్ అయితే ఉండవు. బడ్స్ 4 Pro వచ్చేటప్పటికైతే ఇనియర్ డిజైన్తోనే వస్తున్నాయి, వీటికి సిలికాన్ టిప్స్ కూడా ఉంటాయి. రూమర్స్ని బట్టి చూస్తే మనం ఈ ఇయర్ బడ్స్తో అయితే వాల్యూమ్స్ని కూడా మనం బడ్స్తోనే గెస్చర్స్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్నాళ్ళు మనం ఇలా సౌండ్ కంట్రోల్ చేసుకోవడం అనే యాప్తో లేదా ఫోన్లో కంట్రోల్ చేసుకోవటమే చూసాం. కాకపోతే ఈసారి మనం డైరెక్ట్గా బడ్స్తోనే ఇలా స్లైడ్ చేస్తూ పైకి కిందకంటూ వాల్యూమ్ను కూడా కంట్రోల్ చేసుకునే ఫీచర్ అయితే దీంట్లో ఉండొచ్చు అని రూమర్స్. అలాగే వీటి ప్రైస్ కనుక చూసుకుంటే బడ్స్ 4 ప్రైస్ వచ్చేటప్పటికి సుమారు 20,000 దాకా ఉండొచ్చు. అలాగే బడ్స్ 4 Pro ప్రైస్ వచ్చేటప్పటికి 27,000 వరకు ఉండొచ్చు అని అయితే సమాచారం. వీటిని అయితే మనం ఇప్పుడే ₹1000 కట్టి శాంసంగ్ వెబ్సైట్లో అయితే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి 2700 కూపన్ ప్రైస్ అయితే రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఒప్పో నుంచి. ఒప్పో అయితే ఒప్పో ఫైండ్ X9 సక్సెసర్గా ఒప్పో ఫైండ్ X10 సిరీస్ని అయితే ఈ ఇయర్ ఎండ్లో అయితే తీసుకురాబోతుంది. ఈ ఒప్పో X10 సిరీస్లో అయితే మ్యాక్సేఫ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. ఇది మనం iPhone 12 తర్వాత వచ్చిన ప్రతి ఫోన్లో అయితే ఐఫోన్స్లో చూస్తున్నాం, కానీ ఇది ఆండ్రాయిడ్లో ఓన్లీ గూగుల్ పిక్సెల్ 10 సిరీస్లో మాత్రమే ఉంది. ఇది ఇప్పుడు మనం ఫైండ్ X10లో కూడా అయితే చూడబోతున్నాం. దీని ద్వారా యూజ్ ఏంటంటే మనం దీని బ్యాక్ సైడ్ అయితే మ్యాగ్నెట్ సపోర్ట్తో మ్యాక్సేఫ్ ఛార్జింగ్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్. మరియు అలాగే దీనికి బ్యాక్ సైడ్ కేస్ లాంటివి అలాంటివి అయితే మ్యాగ్నెటిక్ సపోర్ట్ అయితే ఉంటుంది. రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఒప్పో ఫైండ్ X9లో వచ్చేటప్పటికి 8500 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే ప్రో అండ్ ప్రో మ్యాక్స్ వేరియంట్స్లో వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్లు రూమర్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి నథింగ్ నుంచి. నథింగ్ 4A సిరీస్ అయితే లాంచ్ డేట్ అయితే కార్ల్ పై తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా అనౌన్స్ చేశాడు. ఈ పోస్టర్ కనుక చూసుకుంటే యాపిల్ March 4న న్యూయార్క్లో కండక్ట్ చేయనున్న ఈవెంట్ అయితే మాక్ చేస్తూ రిలీజ్ చేసినట్టుంది. దీని మీద వీళ్ళు బ్రైట్ పింక్ కలర్తో అయితే వీళ్ళ లాంచ్ డేట్ని నథింగ్ 4A సిరీస్ లాంచ్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు బ్రైట్ పింక్ కలర్ ఇంకా వేరే కలర్స్లో అయితే ఈసారి 4A సిరీస్ అయితే తీసుకురావచ్చు అని సమాచారం. కార్ల్ పై చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఈసారి అయితే నథింగ్లో అయితే మనకి ఫ్లాగ్షిప్ మోడల్ ఫోన్స్ అయితే చూడము. కాబట్టి ఈసారి రాబోయే 4A Pro అయితే మంచి ఫీచర్స్తో తెస్తారని సమాచారం. వీటి స్పెక్స్ కనుక చూసుకుంటే లీక్ అయిన దాని ప్రకారం 4Aలో వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ వాడబోతున్నట్టు సమాచారం. అలాగే 4A Proలో వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ వాడుతున్నట్టు సమాచారం. అలాగే వేరే లీక్ అయిన స్పెక్స్ కనుక చూసుకుంటే వీటిలో 5080 mAh బ్యాటరీ మరియు 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వాటికి సపోర్ట్ చేయొచ్చని సమాచారం. ఆల్రెడీ వీళ్ళు నథింగ్ 3 అయితే లాంచ్ చేసి చాలా అప్రతిష్ట పాలైపోయారు. వాళ్ళ ప్రైజులు అంత హై పెడతాం వల్ల ఎవరు కొనలేదు ఆ ఫోన్ ని. ఈసారన్న 4A Pro అయితే మంచి ప్రైజ్ కి తీసుకొస్తారని చూద్దాం. అలాగే వీళ్ళు నథింగ్ వాళ్ళు మాక్ చేసిన యాపిల్ ఈవెంట్ అయితే March 4న జరగనుంది. దీంట్లో అయితే iPhone 7 మరియు ఐప్యాడ్స్ మరియు ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి పోకో నుంచి. పోకో అయితే X8 సిరీస్ త్వరలో లాంచ్ అయినుంది. ఇది మేబీ ఎర్లీ సమ్మర్లో మార్చ్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీని గీక్ బెంచ్ స్కోర్స్ని బట్టి దీంట్లో మీడియాటెక్ 8500 ప్రాసెసర్ వాడారని మనకైతే అర్థమవుతుంది. మిగిలిన లీక్ అయిన స్పెక్స్ని బట్టి చూసుకుంటే దీంట్లో డిస్ప్లే వచ్చేటప్పటికి 6.59 ఇంచ్
1.5K 120Hz AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది. దీంట్లో 3500 పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉండబోతున్నాయి. అలాగే దీంట్లో 6500 mAh బ్యాటరీ వాడారని అయితే సమాచారం. అలాగే కెమెరా విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS సపోర్ట్తో, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే రాబోతున్నట్టు సమాచారం. ఫోన్ అయితే Android 16 HyperOS 3తో అవుట్ ఆఫ్ ద బాక్స్ రానుంది. దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి అదానీ గ్రూప్ నుంచి. అదానీ గ్రూప్ అయితే $100 బిలియన్ అయితే ఏఐ డేటా సెంటర్స్లో అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. వీళ్ళ గోల్ వచ్చేటప్పటికి ఇండియాని ఏఐ డేటా సెంటర్ హబ్గా మార్చాలని వీళ్ళ ఎయిమ్. దీంట్లో అయితే వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అయితే వాడబోతున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సోలార్ ఎనర్జీ అలాంటివి. ఇదైతే వీళ్ళు 2035 టైం కల్లా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని అయితే ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఇది ఎంతమందికి ఉపయోగపడుతుందో అయితే చూడాలి. ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఇవే. మళ్ళీ రేపటి టెక్ న్యూస్లో కలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ యువర్ పవన్ సాయి సైనింగ్ ఆఫ్.